అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మధ్య తెలంగాణ జిల్లాల్లో యాసంగి వరి సాగులో రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు, అరటి సాగులో దిగుబడుల పెంపుకు సూచనలు, తెలంగాణలో వరి మాగాణుల్లో చామగడ్డ సాగు అధిక దిగుబడులకు మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. యాసంగి వరిలో సమస్యలు తక్కువ, దిగుబడులు బాగుంటాయనే ఉద్దేశంతో అధిక శాతం మంది రైతులు సాగు చేస్తుంటారు. కానీ సరైన సమయంలో విత్తుకుంటేనే సాగు సఫలమవుతుంది. ముఖ్యంగా విత్తుకునేటప్పుడు అధిక చలి, కోసేటప్పుడు వడగండ్ల వానలు, అధిక ఎండలు వంటి సమస్యలు రైతుకు సవాలు విసురుతుంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్లోగా నాటుకున్నప్పుడు మాత్రమే యాసంగి వరి రైతుకు సిరులను కురిపిస్తుంది. లేదంటే నూక శాతం, తాలు శాతం ధాన్యంలో పెరుగుతుంది. డిసెంబర్ 2వ పక్షానికి వచ్చేశాం. ఈ సమయంలో యాసంగి వరి సాగు చేసే రైతులు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలంటూ మధ్య తెలంగాణ మండల రైతాంగానికి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడియా డాక్టర్ ఉమారెడ్డి. మన వరిని కనుక చూసుకుంటే చాలామంది రైతులు వానాకాలం వరి కోతలు కోసి ప్రస్తుతం యాసంగి వరి సాగు కొరకు సన్నద్ధమైనటువంటి సమయం ఇది. యాసంగి వరికి నారు పోసుకోవడానికి సరైనటువంటి సమయం ఏంటంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15. అంటే దాదాపు ఇప్పుడు టైం అయిపోయింది మనకు. మనం ఇంకా నారు పోసుకుంటే మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే మనకు జనరల్గా ఏప్రిల్ మే నెల లోపల కనుక వరి కోతలకు వస్తే అప్పుడు మనకు వడగండ్ల వానలు పడడం, దాని ద్వారా ఒడ్లు రాలిపోవడం, అదేవిధంగా నీళ్ళ షార్టేజ్ కూడా, అంటే మనకు చాలా వరకు బోర్లు, బాయిలు, చెర్ల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి నీళ్ళు సరిపోకపోవడం, పవర్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం, ఇట్లాంటి అన్ని సమస్యలు ఉంటాయి మనకు. కాబట్టి మనం మార్చి 31 లేదా ఏప్రిల్ మొదటి వారం లోపల వరి కోతలు అయ్యేటట్టుగా మనం నార్లు పోసుకోవాలి. అందుకనే మనం ఈ స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజుల పంట కాలాన్ని కలిగిన రకాలను నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల పోసుకుంటే మనకు ఆ సమస్య ఉండకుండా ఉంటుంది. సో కాబట్టి సమయం అయిపోయింది ఇప్పుడు మనకి. అయినా కూడా రైతులు ఇంకా వరి సాగు కొరకు పోసుకోవాలనుకుంటే ఒక 2-3 సూచనలు ఏంటంటే, ఒకటి ఒక 4-5 రోజుల లోపు, అంటే అట్లీస్ట్ ఒక వారం రోజుల లోపు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ స్వల్పకాలిక రకాలను నారు పోసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకంతకంటే ఎక్కువైందంటే చాలా కష్టాలు వస్తాయి మనకు. లేదు అంటే అతి స్వల్పకాలిక రకాలు ఉంటాయి, 100 రోజులై, ప్రద్యుమ్న అనే రకం కానీ, లేకపోతే వరాలు అనే రకం కానీ, ఇంకేదైనా మార్కెట్లో మీకు తెలిసిన రకం అంటే 100-110 రోజుల పంట కాలంలో ఉండేటువంటి రకాలను నార్లు పోసుకోవచ్చు. ముఖ్యంగా రకాలు కూడా అంటే అందరు సన్న రకాలే కాకుండా, అంటే సన్న రకాలకు ఒక 500 రూపాయలు బోనస్ వస్తున్న అవకాశం ఉన్నప్పటికీ కూడా జనరల్గా దొడ్డు రకాలతోటి మీకు కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది, చీడపీడలు ఉధృతి కూడా తక్కువ ఉంటుంది. సన్న రకాలు అయితే ఏంటంటే నూకలు గిట్ల అవుతాయి కాబట్టి కొంచెం మార్కెట్లో మీకు ఇబ్బంది అవుతుంది. లేదంటే మూడవ ఆప్షన్ ఏంటంటే వెదజల్లే పద్ధతి లోపల, అంటే మనం వడ్లను ఒక 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టి వెదజల్లుకునుడు.
దమ్ము చేసి వెదజల్లుకుంటాం. దాని ద్వారా ఏమవుతుంటే ఒక వారం 10 రోజుల టైం కలిసి వస్తుంది మనకు. సో కాబట్టి ఈ 3 పద్ధతులు ఏదో ఒక పద్ధతిని అవలంబించి వీలైనంత తొందరలో నార్లు పోసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇక రెండవ సూచన ఏంటంటే అక్కడక్కడ ఈ వరి మాగాన్లు అందరూ అంటే వరి కోసిన తర్వాత ఉండే కొయ్యకాలం నార్లు అయితే పోస్తున్నారు, కానీ ప్రధాన పొలానికి నార్లు ఇప్పుడు దున్నారు, దాన్ని తగలబెడతా ఉంటారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టకండి, దానికి కొంచెం నీళ్లు పెట్టి 1-2 సార్లు కొంచెం కష్టమైనా సరే, కొంచెం ఇబ్బంది పడ్డా కూడా దాన్ని కల్టివేటర్ తోటి కానీ రోటోవేటర్ తోటి కానీ ఒకసారి దున్ని ఎకరానికి 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక వారం రోజుల పాటు అట్లా వదిలేయండి. దాన్ని వేస్తే ఏంటంటే ఆ వరి కొయ్యకాలన్నీ కూడా చీకి మురిగిపోతాయి. తర్వాత మీరు సాల్ దున్నుకొని మనం పొటాష్ అండ్ యూరియా వేసి నాటు పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ డిఏపి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 బస్తాలు ఎకరానికి వేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. దానివల్ల చాలా మేలు జరుగుతుంది, ఎందుకంటే అలా సల్ఫర్ ఉంటుంది, ప్లస్ భాస్వరం దుక్కిలో పడుతుంది కాబట్టి మనం నాటు పెట్టినప్పుడు కూడా వేరు వ్యవస్థ బ్రహ్మాండంగా వస్తుంది. సో ఆ పని కూడా మీరు తప్పనిసరిగా చేయండి. ముఖ్యంగా యాసంగి లోపల పెట్టేటప్పుడు ఒక సమస్య ఉంటుందంటే ఈ మొగిపురుగు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారులోనే ఇంకొక వారం రోజులకు నారు పీకుతామనగా 800 గ్రాములు ఎకరానికి సరిపడే నారుమడికి కార్బోఫ్యూరాన్ గుళికలు కూడా వేసి వారం రోజుల నుంచి తర్వాత నారు పీకి నాటు పెట్టండి. నాటు పెట్టిన తర్వాత పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త పడండి, చాలా దగ్గర నాటు పెట్టండి. వానాకాలం కంటే కూడా మీకు దిగుబడి బాగా వస్తుంది. మీకు యాసంగిలో కొంచెం చలి పెడుతుంది కాబట్టి బాగా నారు పెరగదు కాబట్టి ప్రతి మొక్క కూడా మీకు మంచి కంకి వస్తుంది. కాబట్టి కలుపును కూడా కొంచెం తొందరగా మొదటి 20 రోజులు లేకుండా చూసుకుంటే మంచి సరిపోతుంది. మీకు యూరియా గిట్ల వేసేటప్పుడు కూడా నీళ్ళల్లో కాకుండా కొంచెం బురద పదంలో వేయండి, వీలైన ఎక్కువ సార్లు వేయండి. ఒక 5-10% మోతాదుని కూడా యూరియా కొంచెం పెంచేసినా కూడా మీకు ఇబ్బంది ఏం లేకుండా మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మొగిపురుగును మాత్రం మీరు సమర్థవంతంగా అరికట్టడం కొరకు నారుమడితో పాటు ప్రధాన పొలంలో కూడా నాటు పెట్టిన తర్వాత 15 రోజుల లోపు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు చల్లండి. తప్పనిసరి నెల రోజుల లోపు ఒక 2 సార్ల వారం వ్యవధితోటి జింక్ సల్ఫేట్ను కూడా ఎకరానికి 500 గ్రాముల చొప్పున పిచికారి చేయండి. యాసంగి లోపల అది చాలా బాగా పనిచేస్తుంది మనకు. సో ఈ 4-5 సూచనలు మీరు కనుక పాటించినట్లయితే యాసంగి లోపల మంచిగా చేస్తే ఒక 45-50 బస్తాలు ఎకరానికి తప్పనిసరిగా దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది. మనం పండించే దుంప పంటల్లో చామగడ్డ ఒకటి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చామగడ్డను సాగు చేస్తుంటారు. చామగడ్డ అధిక తేమను ఇష్టపడుతుంది. అందువల్ల తెలంగాణలో నీటి వస్తూ ఉన్న రైతులు వరి మాగాణుల్లో వరి కోతల అనంతరం డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ పంటను విత్తుకొని సాగు చేస్తారు. రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజుల్లో పంట చేతికొస్తుంది. చామగడ్డ చాలా సులభంగా అంది వచ్చే పంట. సాగులో పెద్దగా సమస్యలుండవు. మంచి యాజమాన్యంతో ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడినిస్తుంది. సరైన నీటి వసతి, మార్కెట్ సౌకర్యం ఉంటే చాలు చామగడ్డ నుంచి మంచి దిగుబడి, రాబడి పొందే అవకాశం ఉంటుంది. చామగడ్డ సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో పండించే దుంప పంటల్లో చీమదుంప అనేది చాలా ప్రధానమైనది. ఇది ఎక్కువగా మనకు రంగారెడ్డి జిల్లాలోను, అలాగే వికారాబాద్, దాంతోపాటు వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎక్కువ పండిస్తూ ఉన్నారు. దీనిలో ఈ చీమదుంపలో చాలా వరకు చాలా మూలకాలు ఉంటాయి, అనగా ఐరన్, ఫాస్ఫరస్, పొటాష్, వీటితో పాటు అధికంగా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇది ఉద్యోగులకు కూడా మనకు చాలా వరకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ చీమదుంపను మనకు ఇది ఒక ఉష్ణమండల పంట. దీనికి అధికంగా తేమ ఉన్నటువంటి ప్రాంతాలు దీనికి అనుకూలము. చీమదుంపను మన తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అలాగే కొన్ని గ్రామాల్లో వరి కోత అనంతరం కూడా మనము వీటిని నాటుకుంటూ ఉంటారు. నేలల గురించి చూసినట్లయితే నేలలు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, వాటితో పాటు ఒండ్రు నేలలు చాలా అనుకూలము. ఎక్కడైతే తేమ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం అనేది దీనికి అనుకూలంగా ఉంటుంది. చీమదుంప రకాలు చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా బావపూరి కానీ, అలాగే గోదావరి చీమ కానీ, RNCA1 అని మనకు వెరైటీ, మన తెలంగాణ ప్రాంత వెరైటీ కానీ, అలాగే శ్రీరేష్మి, శ్రీపల్లవి అనే వెరైటీలు కూడా, మన CTCRI వెరైటీలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. వీటి యొక్క పంట కాలం 6 నుంచి 8 నెలల వరకు ఉంటుంది. వీటి యొక్క దిగుబడి 10 నుంచి 12 టన్నుల పర్ ఎకరానికి కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. సాధారణంగా ఒక ఎకరానికి మనకు 4 నుంచి 6 క్వింటాలు, అనగా 400 నుంచి 600 కిలోలు ఒక ఎకరానికి అవసరం పడతాయి. నాటుకునే ముందు ఒకసారి విత్తన శుద్ధి చేసుకోవాలి.
అంటే 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపినాక సిఓసి ద్రావణంలో ఒక అరగంట సేపు ఉంచుకొని తర్వాత నాటుకున్నట్లయితే మనకు చాలా వరకు తెగులను మనం నివారించుకోవచ్చు. ప్రధాన పొలం తయారీకి ముందు మనం నీళ్ళని బాగా తయారు చేసుకోవాలి. దీనికోసము 4 నుంచి 5 సార్లు మనము భూమిని బాగా దున్నుకోవాలి. ఈ సమయంలోనే మనము ఒక 10 టన్నులు పశువుల పేడను FIM 1 కేజీ ట్రైకోడర్మా కలిపినటువంటి ఈ పశువుల ఎరువును మనం ఆఖరి దుక్కులు వేసుకుని దున్నుకున్నట్లయితే భూమిలో ఈ ట్రైకోడర్మా కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది మనకు చాలా వరకు రోగాలను తగ్గించుకోవచ్చు. దాని తర్వాత మనము నారు మళ్ళుగా విభజించుకోవాలి. 10 సెంటీమీటర్ల లోతులో వరుస మధ్య 45, అలాగే మొక్కకి మధ్య 30 సెంటీమీటర్ల దూరంతో చీమదుంపలను నాటుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే సాధారణంగా మనము దున్నుకునేటప్పుడే 24 కేజీల బాసమతి ఎరువులను కూడా వేసుకొని బాగా దున్నుకోవాలి. విత్తనం నాటుకున్నాక 2 దఫాలుగా 48 కేజీల నత్రజని ఎరువులను అలాగే 48 కేజీల పొటాషియం ఎరువులను కూడా మనం 30 రోజులకు ఒకసారి అలాగే 60 రోజులకు ఒకసారి మనం వేసుకోవాలి. అంతర్కృషి విషయానికి వస్తే 30 రోజులు, 45 రోజులు, 60 రోజులు, 90 రోజుల వ్యవధిలో మనము కూలీలను పెట్టి కొంచెం మనుషుల ద్వారా వీడిని తీసుకొని మట్టిని పైకి ఎగవేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మనకు కలుపు అనేది నివారించుకోవచ్చు. నీటి యాజమాన్య విషయానికి వస్తే ఇది మనకు తేమ అధికంగా ఇష్టపడే మొక్క కాబట్టి మొక్క నాటాక ఒక 2 రోజుల వ్యవధిలో ప్రతి వారం కూడా ఇవ్వాలి. దాని తర్వాత వారానికి ఒకసారి ఇచ్చుకుంటూ వెళ్ళి మనకు ఎక్కువ తేమ ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడు దీని యొక్క పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ తెగుల విషయానికి వస్తే దీనిలో ఎక్కువగా వచ్చే తెగులు వచ్చేసి ఆకుమాడు తెగులు. దీని ఇంగ్లీష్లో ఫైటోప్తెరా లీబేట్ అంటూ ఉంటాం. ఇది ముఖ్యంగా గోధుమ వర్ణ రంగులో మారి వచ్చేస్తుంది. దాని తర్వాత మెల్లమెల్లగా స్ప్రెడ్ అయిపోయి ఆకుల అంచుల వెంబడి మొత్తం కూడా ఇట్లా ఎండిపోయి ఆకు మొత్తం కూడా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా మెట్లాక్సిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవచ్చు. ఈ చీమదుంపలో వచ్చే చీడపీడల్లో ఈ పేనుబంక అంటే మన ఇంగ్లీష్లో ఎఫిడ్స్ అంటూ ఉంటాము. ఇది చాలా ప్రధానమైనది. ఆకుల పైభాగంలో లేదా కింది భాగంలో చేరి రసం పీల్చి కూడా ఆకులను కూడా మొద్దుబారి పడేలా గిడసబారి పడేలా చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ దషిన్ మొజాయిక్ వైరస్ అనే తెగులను కూడా వ్యాప్తి చెందించే అవకాశం కూడా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకు కూడా మొత్తం కూడా ఆకు అంతా ముడుచుకొని పోయి కళావిహీనంగా మారి ఎండిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి డైమిథియోడ్ అంటే 2 ml per లీటర్ లేదా ఫిప్రోనిల్ 2 ml per లీటర్ లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 ml per లీటర్ మనం పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. సాధారణంగా చీమదుంప అనే పంట అనేది సాధారణంగా 6 నుంచి 8 నెలల్లో మనకు చేతికి పంట అనేది కోతకు వస్తుంది. పంట కోతకు వచ్చాక ఆకులన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారి కిందికి పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ సందర్భంలో మనము కొడవలు పెట్టుకొని తీసుకొని మనము మార్కెట్కి పంపించుకోవచ్చు. ఒకవేళ మనకు మార్కెట్లో దిగుబడి రేటు సరిగా రాని సందర్భంలో ఒక ఇరిగేషన్ ఒక నీటి తాడి ఇచ్చేసి కూడా మనం ఒక వారం రోజుల వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అరటి అన్ని వయసుల వారు బేషుగ్గా తీసుకోగలిగే ఫలం. అందుకే ఏ సీజన్లోనైనా ఎన్ని రకాల పండ్లు మార్కెట్లోకి వచ్చినా అరటికి డిమాండ్ మాత్రం తగ్గదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల భూముల్లో అరటి సాగు చేసుకునే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికేడు పెరుగుతూ ఉంది. ప్రాంతాన్ని బట్టి స్థానిక అభిరుచులను బట్టి వేసుకునే రకాల్లో కొద్దిగా మార్పులు ఉన్నా అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ గ్రాండ్ 9 రకం ప్రాచుర్యంలోకి వచ్చాక ఎకరాకు 40 టన్నులకు పైగా దిగుబడులు సాధించడం చూస్తున్నాం. అయితే రైతులు తెలుసో తెలియకో చేసే కొన్ని యాజమాన్య లోపాల వల్ల అనుకున్న దిగుబడులు సాధించలేకపోతున్నారు. కొత్తగా సాగు చేపట్టేవారు జంట వరుసల్లో నాటుకోవడం, ఆరోగ్యవంతమైన పిలకలు లేదా టిష్యూ కల్చర్ మొక్కలను ఎంచుకోవటం, మొక్కలకు మట్టిని ఎగతోయటం, సకాలంలో మగ పువ్వులను తొలగించడం, నాణ్యమైన దిగుబడుల కోసం గెలలకు పాలీ కవర్స్ను చుట్టడం వంటి మెలకువలతో అరటి గెలల దిగుబడి నాణ్యతను పెంచవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందు. ముందుగా అరటిని అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతిలో మొదటిది జంట వరుసల పద్ధతిలో నాటుకోవడం. అరటిని జంట వరుస పద్ధతిలో నాటుకోవడం వల్ల భూమిని సద్వినియోగంగా వినియోగించుకొని అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. ప్రతి వరుసకి దూరం 1 మీటర్ నుంచి 1.2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతి జంట వరుసలకి దూరం 2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా జంట వరుసల పద్ధతిలో నాటడం వల్ల మొదటి వరుసకి రెండో వరుసకి ఉన్న మొక్కలు ఎదురుగా కాకుండా మొదటి వరుసలోని మొక్కల మధ్యలో రెండో వరుస మొక్కలు నాటడం వల్ల చెట్లు బాగా ఏపుగా పెరిగి ఎత్తుగా పెరుగుతాయి. ఇలా జంట వరుస పద్ధతిలో నాటడం వల్ల పంట కాల పరిమితి 40 నుంచి 50 రోజులు అధికంగా ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ
జంట వరుస పద్ధతిలో నాటడం వల్ల 68 నుంచి 69% అధిక మొక్కలు పట్టడం వల్ల అధిక ఫలసాయాన్ని రైతులు పొందవచ్చును. రెండవది, అరటిని మనం పిలకల ద్వారా ప్రవర్ధనం చేస్తాం. అలా అరటిని పిలకల ద్వారా ప్రవర్తనం చేసినప్పుడు అరటి పిలకల్ని తెగుళ్ళు, వైరస్, ఫంగస్ లేని అరటి తోటల నుంచి ఎంచుకోవాలి. అరటిలో మనకి సూది పిలకలు, నీటి పిలకలు 2 రకాలుగా ఉంటాయి. అరటిని 3 నుంచి 4 నెలలు కలిగిన సూది పిలకలను మాత్రమే మనం నాటుకోవాలి. ఇలా నాటుకున్నప్పుడు పిలకలను శుద్ధి చేయడం తప్పనిసరి. పిలకలను శుద్ధి చేసినప్పుడు పిలకలని కార్బండిజిన్ ఆర్ 5 grams కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి ద్రావణాన్ని మనం తయారు చేసుకొని అందులో పిలకల్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ముంచి తర్వాతే మనం నాటుకోవాలి. ఇలా నాటుకున్న ఎడల మనకి అరటికి తెగుళ్ళు ఏవి రాకుండా మనం అధిక లాభాన్ని పొందవచ్చును. నెక్స్ట్, ఇలా పిలకల్ని కాకుండా మనం టిష్యూ కల్చర్ మొక్కలు, అరటిలో నాణ్యమైన కణజాలం నుంచి తీసుకొచ్చి ప్రయోగశాలలో అభివృద్ధి చెందిన అరటి మొక్కలు. ఈ అరటి మొక్కలన్నీ బలంగా, ఏపుగా, తెగుళ్ళు ఏమీ లేని మొక్కలుగా పెరుగుతాయి. ఈ మొక్కలు మనం నాటుకోవడం వల్ల అన్ని చెట్లు ఒకేసారి కోతకు వస్తాయి. ఇలా అన్ని చెట్లు ఒకేసారి కోతకు రావడం వల్ల కోతలో యాజమాన్య ఖర్చు మనకు తగ్గుతుంది. అన్నీ ఒకేసారి మనం మార్కెట్కి అందించవచ్చును. మూడవది డీసక్కరింగ్ అనగా పిలకల్ని తీసివేయడం. అరటిలో పిలకలు వృద్ధి చెందుతాయి. ఈ వృద్ధి చెందిన పిలకలను మనం ఎప్పటికప్పుడు తీసివేయాలి. ప్రతి 20 నుంచి 25 రోజులకు ఒకసారి అరటి పూత దశకు వచ్చినంత వరకు మనం పిలకల్ని తీస్తూనే ఉండాలి. ఈ పిలకల్ని తల్లి చెట్టు పూత దశ నుంచి కాయ దశకి మారిన తర్వాత మాత్రమే ఒక్కో తల్లి చెట్టుకి ఒక్కొక్క సూది పిలకను మనం ఎదగనివ్వాలి. అప్పుడు ఈ సూది పిలక నెక్స్ట్ కార్స్వీ పంటకు మనకు ఉపయోగపడుతుంది. అంతవరకు మనం ఏ పిలకలు వచ్చినా తీసివేయాలి. నెక్స్ట్ ఇంకా ఏమో మట్టిని ఎగవేయడం. ప్రతి 2 నెలలకు ఒకసారి అరటిలో మనం ఎరువులను వేస్తాం. అలా ఎరువులను వేసే ముందు మట్టిని అరటి మొక్కలు మొదల్లో మనం ఎగివేయడం వల్ల అరటి చెట్టు బలంగా పెరిగి బాగా కాపుకొస్తుంది. ఊతనివ్వడం. అరటి చెట్టు ఎక్కువ గాలులు వీసే ప్రాంతంలో నాటినప్పుడు అరటి చెట్టు గాలికి పడిపోయే అవకాశం ఉంది. అలాంటి అరటి చెట్టులకు మనం వెదురు గడ్డలతో ఊతనివ్వడం వల్ల పడిపోకుండా ఉంటుంది. దానివల్ల మనకు కూడా ఎక్కువ లాభం అందుతుంది. అరటి పరాగ సంకల్పం జరిగిన తర్వాత మగ పువ్వులు మనకు అనవసరం. అలాంటి మగ పువ్వుల్ని మనం అరటి తోటలో ఉంచడం వల్ల మగ పువ్వులు ఫంగస్కి, వైరస్కి నీడనిస్తాయి. దానివల్ల కూడా అరటిలో మనకు తెగుళ్ళు, ఫంగస్ ఎక్కువగా వస్తుంది. ఆ మగ పువ్వుని పరాగ సంకల్పం జరిగిన తర్వాత తీసేయడం వల్ల కూడాను మనం అధిక లాభాన్ని పొందవచ్చును. అరటి సైజ్, పరిణామం మరియు నాణ్యత పెరగడానికి అరటిలో ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజున మరియు 15వ రోజున సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 grams per లీటర్ నీటిలో కలిపి అరటి గెల మొత్తంపై పిచికారీ చేసిన ఎడల అరటిలో కాయ నాణ్యత పెరుగుతుంది, పరిణామం కూడా పెరుగుతుంది. అరటిలో కాయల మీద ఎలాంటి మచ్చలు కూడా లేకుండా ఉంటాయి. అలానే మనం అరటిగెల వేసిన తర్వాత మనం ఎండిపోయిన ఆకులతో అరటిగెలను చుడుతూ ఉంటారు మామూలుగా రైతులు. అలా ఎండిపోయిన ఆకుల ద్వారా కాకుండా అరటిని తెల్ల సంచులు 0.2% రంధ్రం కలిగిన తెల్ల సంచులు లేదా లేత నీలం రంగు సంచులు తొడిగిన ఎడల కాయపైన ఏ మచ్చ ఏమీ రాకుండా కాయలన్నీ ఆకుపచ్చ రంగులో ఉండి మరియు ఎగుమతికి పంపించే అవకాశం ఉంటుంది. మనకి మంచి నాణ్యత కలిగిన, మంచి పరిణామం కలిగిన అరటికాయలను మనం పొందవచ్చును. గెర కోసిన తర్వాత మనం కాండాన్ని మనం కోసేస్తాం. ఆ కోసిన కాండాన్ని వృధా చేయకుండా ఆ కోసిన కాండాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మనం ఎండకి ఎండి భూమిలో కుళ్ళి ఉంచడం వల్ల భూసారం పెరుగుతుంది. అరటిలో నెక్స్ట్ కార్సీ పంట మనం తయారు చేస్తాం. ఆ కార్సీ పంటకి భూసారం పెరగడం వల్ల కూడా కార్సీ పంటలో కూడా మనకు అధిక ఫలసాయాన్ని పొందుతూ రైతులు ఇంకా అధిక లాభం, 2 ఇంతలు అధిక లాభాన్ని పొందే అవకాశం ఉన్నది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఏకపంట విధానం కంటే బహుళ పంటల సాగు రైతులకు కలిసొస్తుంది. అందులోనూ సహజ సేంద్రియ విధానాల సాగుతో సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా ఆరోగ్యకర పంటలు పండించే అవకాశం ఎక్కువ. రైతులంతా ఇలాంటి పంటలు పండిస్తే వ్యవసాయ సుస్థిరతను కాపాడుకునే అవకాశం ఉంటుందని గుర్తించిన సేవ్ సంస్థ నిర్వాహకులు విజయరాం కొన్ని సంవత్సరాలుగా నిర్విరామ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరు లంక గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో 1 ఎకరం విస్తీర్ణంలో సౌభాగ్య పేరుతో 64 పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో పసుపు, మునగ, వట్టివేరు, అరటి, బొప్పాయి, అల్లం, మిరియాలు, కరివేపాకుతో పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగు చేపట్టారు. ఈ విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 3000 మందికి ఈ నెల 15 నుంచి జనవరి 15 వరకు బ్యాచ్ల వారీగా పినగూడూరు లంక వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రధానమైన పంట వరి. వరి ద్వారా ఆదాయము అంతంత మాత్రమే. వరిని పూర్తిగా మానేమని చెప్పడం లేదు. మన రాష్ట్రంలో 3 నుంచి 5% వరిని తగ్గించే ప్రయత్నంలో భాగం కింద
మెట్ట సేద్యం, భూమిని ఎత్తులేపుకోవడం. మాగాణి భూమిలో మనకున్న భూమిలో ఎకరంలో 10% చెరువు తవ్వితే వచ్చే మట్టిని మెట్ట భూమిగా మార్చుకోవాలి. దీంట్లో ప్రధానమైన సూత్రం అది. దాంట్లో ఈ సౌభాగ్యం సాగు ఈ విధానం నమూనాని 7 సంవత్సరాలు దీని మీద రకరకాల ప్రయోగాలు చేసి దీన్ని డిసెంబర్ 15 నుంచి జనవరి 15కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3,000 మందికి ఇది శిక్షణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాము. ట్రాక్టర్ దున్నటం అనేది భవిష్యత్తులో దీంట్లో ఉండదు. ఇంకా ఒక అడవి రూపం వస్తుంది. దీంట్లో ఎకరంలో 3 లక్షల ఆదాయాన్ని దీంట్లో రుజువు చేయించడానికి ఈ నమూనాని తయారు చేశాము. వరిలో ఎంతైతే నీరు వాడుతున్నామో దీంట్లో వాడే నీరు 1 నుంచి 2% నీరు మాత్రమే వాడతాము. మనకున్న చెరువుని తీసుకొని రెయిన్ గన్ సిస్టమ్ ద్వారా చేసుకోవచ్చు, ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా చేసుకోవచ్చు. మన ఇంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు దీంట్లో దొరుకుతాయి, ఉప్పు తప్ప. సామాజిక బాధ్యతగా ప్రతి రైతు ఇలా చేయటం వల్ల భూతాపం తగ్గుద్ది, అలాగే పోషక విలువలతో కూడిన ఆహారం మనందరికీ అందుద్ది. సౌభాగ్యం సాగు ప్రధానంగా వచ్చే ఆదాయ వనరు తీసుకుంటే పసుపు, మునగ, ఒట్టివేరు ద్వారా మనకి ఆదాయం వస్తుంది. ప్రతికూల వాతావరణంలో కూడా మనకి వరదలు, తుఫాన్లు వచ్చినా సరే బయటపడేటకి దీని ద్వారానే మనకి 3 లక్షల ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా అంతర పంటల ద్వారా వచ్చే దీంట్లో అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, అలాగే దుంప జాతులు, కంద, ముల్లంగి, అల్లము, బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ కూడా మనకి అంతర పంటలుగా వస్తాయి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాలు వస్తాయి. 9 రకాల పళ్ళ జాతులు వస్తాయి దీంట్లో. ఇవన్నీ కలుపుకుంటే 64 రకాల పంటలు దీంట్లో ఉన్నాయండి. ఇది 1 ఎకరంలో. దీన్ని పావు ఎకరం చేసుకోవచ్చు, అర్ధ ఎకరం చేసుకోవచ్చు, ఎకరం చేసుకోవచ్చు. అనుభవం వచ్చినాక పెంచుకోవాలని చెప్తున్నాము. మన ఇంటికి సంబంధించిన అవసరాలన్నీ కూడా ఏది కొనుక్కోకుండా, బజారు మీద ఆధారపడకుండా, ఇది మనం చేసుకుని ఉప్పు కోసమే మనం బయటికి వెళ్ళాలి గ్రామం దాటి అనే ఒక ఆలోచనతో పాలేకర్ గారు నాకు ఇదంతా కూడా ప్రేరణ, స్ఫూర్తి. మన వాతావరణం, మనకున్న నీటి వనరులు, మనకున్న వర్షపాతం, మనకున్న సవాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకుని 7 సంవత్సరాలు దీని మీద చాలా పరిశోధన చేసి దీని రూపం తీసుకురావడం జరిగింది. సౌభాగ్యం అంటే ఆరోగ్యం, ఇంకో అర్థం అదృష్టం. అంటే ఆరోగ్యం అంటే మట్టి ఆరోగ్యం కోసం మనం పాటుపడాలి. మట్టి ఆరోగ్యం అంటే మన ఆరోగ్యం ఉంటుంది. మన ఆరోగ్యం అంటే సూక్ష్మజీవుల ఆరోగ్యం, వానపాముల ఆరోగ్యం. వ్యవసాయం చేసేది నిజానికి అవి కాబట్టి వాటి ఆరోగ్యం కోసం ఇన్ని రకాల అర్థాలు వచ్చిన దానికి సౌభాగ్యం అనే పేరు పెట్టడం జరిగింది. ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళు డిసెంబర్ 15 నుంచి జనవరి 15లో రావాలని కోరుకుంటున్నాము. అది రాకపోయినా, ఆ సమయం కుదరకపోయినా మీరు ఫిబ్రవరిలో రావచ్చు, మార్చిలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వచ్చి చూడవచ్చు దీన్ని. తక్కువ నీటి వినియోగంతో బహుళ పంటల విధానం రైతులను ఆర్థికంగా నిలబెడుతుందని, కాబట్టి అవకాశమున్న రైతులు శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయరామ్ కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.